అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. మళ్ళీ మొబైల్ మోగుతుంటే లిఫ్ట్ చేయాలి, మాట్లాడాలి అనిపించలేదు కానీ అతనే లిఫ్ట్ చేసి డస్కి చెవిలో పెట్టాడు. తన బిహేవియర్కి తల కొడుకుంది డస్కి. ఏంటండి ఇలా కాల్ కట్ చేశారు అంటుంటే అండి అనకండి అనింది. మళ్ళీ వాళ్ళ మాటలు బాబుకేం పట్టనట్లు పాపతో రొమాన్స్లో మునిగిపోయాడు. 2 నిమిషాలు అష్ట కష్టాలు పడుతూ కాల్ మాట్లాడి మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి స్టాప్ ఇట్ అంటూ అరిచింది. ఆపి ఆమెను గట్టిగా హత్తుకొని ఏంటని అడిగాడు మంద్రంగా. నువ్వు నాకొద్దు, నాకు నువ్వే కావాలి అంటూ భుజం మీద కొరికాడు. హా అంటూ అరిచింది. సరే కానీ ఏమైనా తిన్నావా అని అడిగాడు. హా తిన్నాను, బాగా తిన్నాను, కడుపు నిండా నువ్వు పెట్టావు కదా అంటుంటే ఆమెను ఎత్తుకొని కిచెన్లోకి తీసుకెళ్ళి ఏదైనా చేయవే, ఆకలిగా ఉంది, ఏం కావాలో చెప్పు, కట్ చేసి ఇస్తాను అంటూ ఆమెను స్టూల్ మీద కూర్చోబెట్టి వెజిటేబుల్స్ కట్ చేసి ఆమె ముందు పెట్టగానే నేను చెయ్యను అని తల తిప్పేసుకుంది. సరే ఎలా చేయాలో చెప్పు, నేనే చేస్తాను అన్నాడు. ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మన కరుణామయురాలు డస్కీ బేబీ కుక్ చేయడంలో పడింది. ఇక ఆమె వంట చేస్తుంటే ఆమె నడుం మీద చేయి వేసి రబ్ చేస్తూ ఆమెకు కితకితలు పెడుతున్నాడు. నేను కుక్ చేయాలా వద్దా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నీ పని చేసుకో, నేనేమంటున్నాను అంటూ ఆమె చెవి తుమ్మెద పదాలతో పట్టుకొని గిలిగింతలు పెడుతుంటే చేతిలో గరిట జారిపోతుంది. ఇక్కడ వేడివేడిగా ఉంది, మీద పడుతుందో అని భయమేస్తోంది. కోపంగా ఇటువైపు తిరిగి గరిట అతని చేతిలో పెట్టి మీరే వంట చేసుకోండి, నాకు తెలీదు అంటూ వెళ్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఓకే ఓకే డిస్టర్బ్ చేయను అంటూ బుద్ధిగా నిలబడ్డాడు. చాలా నవ్వొచ్చేసింది. అతని బిహేవియర్కి అతను చేసే చేష్టలకి సంబంధం లేదు అనిపించింది. ఇక ఆ క్షణం అన్నీ మర్చిపోయి అతనికి వంట చేసి ప్లేట్లో సర్వ్ చేసి చేతిలో పెట్టి ఇక నేను వస్తాను, మా అన్నయ్య నన్ను ఇక్కడ చూస్తే బాధపడతాడు అనుకుంటూ బయటకెళ్తుంటే ఆమె నడుం పట్టి పైకెత్తి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోబెట్టి వెజిటేబుల్ రైస్లో పెరుగు వేసి అతని చేతులతో కలుపుతుంటే ఎప్పుడు స్పూన్తో తినే దక్ష్ ఇప్పుడలా చేతితో కలుపుతుంటే గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి ఆమెకి. నోరెళ్ళబెట్టి చూస్తున్న ఆమె నోట్లో రైస్ పెట్టేశాడు. అతని షాక్లకి సడన్గా గొంతులో ఫుడ్ అడ్డం పడి దగ్గుతూ ఉంది. పక్కన వాటర్ బాటిల్ తీసి గబగబా తల మీద తడుతూ వాటర్ తాగించాడు. ఇక నార్మల్ అయ్యి నువ్వేంటి చేత్తో అంటుంటే చేత్తో కాకపోతే ఇంకా దేనితో తింటారే అంటూ మరో ముద్ద పెట్టాడు. ఇక అసలే పాపది దయాహృదయం కాబట్టి అతను అలా తినిపిస్తుంటే అతని కళ్ళల్లో ఉన్న ప్రేమకి బానిసయి పూర్తిగా తినేసింది. దక్ష్ సింక్లో హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే అతని చెయ్యి పట్టి ఆపి నువ్వు తినవా అని అడిగింది. ఆకలిగా లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా అని ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని హలో సార్, ఇక్కడ పైన కూర్చోబెట్టారు, కిందకి ఎలా దిగను, దించండి నన్ను అంటూ చేతులు చాపింది. నువ్వు కుదురుగా ఉండట్లేదుగా, అక్కడే ఉండు ఈ రోజుకి అన్నాడు. అయితే దూకేస్తాను మరి అంటుంటే ఒక్క చూపు చూశాడు. అతని చూపులకి భయపడి తల తిప్పేసుకుంది. గాస్కెట్ మీద కూర్చున్న దక్షితని కిందకి దింపి అతని రూమ్కి వెళ్తుంటే వెనకే వెళ్ళి మీరు తినకుండా నాకే తినిపించేశారేంటి, తినండి అంటూ ప్లేట్ అతని ముందు పెట్టింది. అవసరం లేదు అన్నాడు పక్కకు నెట్టేస్తూ. ఇంకా చేసేది లేక తన చేతులతోనే తినిపించింది. దీనికోసమే బాబు అలిగాడు అని అర్థమవుతుంటే మూతి బిగించి తినిపిస్తోంది. ఆమె అలా తినిపిస్తుంటే కార్నర్ స్మైల్ చేస్తూ తినేశాడు. చివరి ముద్ద నోట్లో పెట్టగానే ఆమె వేలని కసుక్కున కొరికేశాడు. హా అంటూ అరిచి అతని బుగ్గ కొరికేసింది. ఆమె అలా కొరకగానే నడుం పట్టి మీదకి లాక్కొని ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె చేతికున్న కర్డ్ని ఆమె వేలితోనే ఆమె పెదాల మీద ఎద మీద తెల్లటి పెరుగు ఆమె నడుము నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుంటే ఆమె వేళ్ళకి ఉన్న పెరుగుని నడుం మీద కూడా రుద్దేసి ఆమె ఒక్కో వేలుని లాలీపాప్లా జుర్రుకుంటూ మెల్లమెల్లగా కిందకి జారి పెదాలపై ఉన్న కర్డ్ని నాలుకతో లిక్ చేసి సున్నితమైన పెదాలను అందుకున్నాడు స్మూత్గా. ఆమె పెదాలని జుర్రుకుంటుంటే అప్పటి వరకు గింజుకున్న దక్షిత సైలెంట్ అయిపోయింది. ఎంత జూరుకున్నా తనివి తీరట్లేదు అతనికి. ఆమె శ్వాస భారం అవుతుంటే అతను వదిలి ఎద మీద ఆమె స్కిన్ పెరుగుకి
పోల్చలేకుండా ఉన్న కర్డ్ని నాలుకతో లిక్ చేసి అతడి సంతకం చేశాడు. ఒళ్ళు జివ్వుమంది. అలాగే నడుం మీద ఉన్న కర్డ్ని లిక్ చేస్తుంటే ఆమె స్కిన్ టేస్ట్, కర్డ్ టేస్ట్ కలిసి అతన్ని మతి పోగొడుతుంటే ఆమెను కూడా తినేయాలి అనిపించింది. ఇక అతను చేసే చేష్టలకి ఊపిరి ఆడలేదు. ఉక్కిరి బిక్కిరైంది. ఇక కాసేపటికి ఇహం గుర్తొచ్చి అతన్ని దూరం జరిపి, నీకేమైనా పిచ్చా? వారం రోజుల్లో నా పెళ్ళి. పరాయి మగాడితో ఇలా చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో? నన్ను ఒక బజారు దానిలా నిలబెడదామనుకుంటున్నావా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అంటూ ఆవేశంతో అడుగుతుంటే చెంప చెల్లుమనిపించాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేనెలా అన్నానా బజారు దానివి అని? చేసే చేష్టలకి ఈ ఊరి వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. ఎవరితో నాకు సంబంధం లేదు. నాకుంది. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? వాడు నా మొగుడు అని చెప్పు. లేదు, నేను చెప్పను. నువ్వు నా మొగుడివి కాదు. వారం రోజుల్లో నేను వేరే మగాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను అంటుంటే క్లాప్స్ కొట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది దక్షిత. ఏం మాట్లాడతాడా అని. అచ్చా, వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోతాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నా కళ్ళ ముందు వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవే. ఖచ్చితంగా నీకు ఇవి రెండూ ఉన్నాయని ఒప్పుకుంటాను. ఏవి అంటూ అరిచింది. దమ్ము ధైర్యం ఖచ్చితంగా చేసుకొని వెళ్ళిపోతాను. ఉన్నాయని నిరూపిస్తాను. చూస్తూ ఉండు అని అతన్ని దూరం నెట్టేసి వెళ్ళిపోయింది. అక్కడి నుండి వెళ్తున్న తనని కార్నర్ స్మైల్తో చూశాడు దక్ష్. ఇక పెళ్లి పనులు గబగబా జరిగిపోతున్నాయి. ఇంకో 2 రోజుల్లో పెళ్లి. దేవ్ షాపింగ్కి వెళ్ళడం వీలవ్వదని తనకి శారీస్ ఇంట్లోకి తెప్పించాడు. నగలు, చీరలు అత్తారింటి నుండి ఆది పేరెంట్స్ పంపించారు. వాటిని దక్షిత చేతిలో పెట్టి, ఇవి చూడు, మీ అత్తవారు పంపించారు అంటూ చూపిస్తుంటే ఎవరి ఫేస్లలో నవ్వులేదు. అందరూ డల్గానే షాపింగ్ చేశారు. దక్ష్ షూటింగ్లో బిజీ అయిపోయాడు. అతనికి ఇవేవీ తెలీదు. శరశ్చంద్ర ఇంట్లో ఏం జరుగుతుందో సుహాసిని ద్వారా తెలుసుకుంటూ రాక్షసానందం పొందుతున్నాడు. బాలాజీ ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళిపోయాడు. దక్షితకి మంగళ స్నానాలు చేయించడం కోసం ఇంట్లోనే చిన్నగా డెకరేట్ చేయించాడు దేవ్. ఊర్లో వాళ్ళకి చెబితే దక్షకి తెలిసిపోతుందని వాళ్ళ చుట్టాలని, ముఖ్యమైన వాళ్ళని పిలిపించి కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. దక్షిత పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. పెళ్లి జరిగితే తను సంతోషంగా ఆదిత్యతో జీవితం గడుపుతుందా అన్న ఆలోచనలో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెళ్లి రేపు అనగా ఆదిత్య ఇంటి ముందు దిగాడు. దక్షితతో ఒక్కసారి కూడా డైరెక్ట్గా మాట్లాడలేదని. సిరి, ఆది వచ్చాడు అని చెప్పగానే ఒక్కసారిగా గతుక్కుమంది. ఇప్పుడు ఎలా అతనితో మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఏమని మాట్లాడాలి అన్న ఆలోచనలో ఉండగానే ఆమె ముందుకొచ్చాడు. అతన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవి వాటిని కనిపించకుండా రాణి నవ్వుని పులుముకొని కూర్చోండి అనింది. ఎలా ఉన్నావు అని అడిగాడు. బావున్నాను అని అటువైపు తిరిగింది. ఏమైంది? నన్ను చూడడం ఇష్టం లేదా? అయ్యో అదేం లేదు అంటూ కళ్ళు తుడుచుకొని అతని వైపుకు తిరిగింది. నీకు ఈ పెళ్ళిష్టమేనా అని అడుగుతుంటే అదేంటి రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇలా అడుగుతున్నారు అనింది. లేదు, నీ ఫేస్లో ఆ సంతోషం కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నాను అంటుంటే అదేం లేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి అనగానే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అందుకే ఇలా అనింది. ఇదిగో అంటూ బాక్స్ తీసి ఆమె ముందు పెట్టాడు. ఏంటది అనింది తీసుకోకుండానే. ఓపెన్ చెయ్యి అన్నాడు. దాన్ని ఓపెన్ చేసిన దక్షిత అందులో డైమండ్ రింగ్ కనిపించడంతో ఎందుకిది అని అడుగుతుంటే మనకి ఎంగేజ్మెంట్ అవ్వలేదుగా, అందుకే తీసుకొచ్చాను అంటూ ఆ రింగ్ అతని చేతిలోకి తీసుకొని ఆమె వేలు పట్టుకోగానే వెనక్కి లాక్కుంది. రేపు ఎలాగో ఎంగేజ్మెంట్ కూడా పెళ్లిలోనే జరుగుతుందిగా, రేపు పెడుదురు, ఇప్పుడొద్దు అనింది. నవ్వుకున్నాడు ఆదిత్య. ఓకే, నిన్ను టెన్షన్ పెట్టనులే, ఇక నేను వెళ్ళిరానా అంటుంటే సరే అని తలూపింది. నిజంగా వెళ్ళనా అన్నాడు అతను. అలా అడుగుతుంటే అయోమయంగా చూసింది. అది కాదు అంటూ కెనయి కిస్ యూ అన్నాడు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏమైంది? ఎదురుగా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లు అలా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ. అన్నీ పెళ్లి తర్వాతే, ప్లీజ్ అనింది ఇబ్బందిగా. ఓకే, నిన్ను ఇబ్బంది పెట్టనులే, ఇక నేను వస్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి అంటుంటే సరే అంటూ తలూపింది. ఆమె తల నిమిరి హెల్త్ జాగ్రత్త అని చెప్పి అటు తిరగగానే నేను ప్రెగ్నెంట్ ఉన్న విషయం మీకు తెలుసా అని అడిగింది. ఇటువైపు తిరిగి తెలుసు, అయినా కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు? అది నీ ఇష్టం లేకుండా వచ్చిందిగా,
నాకు మనసు కావాలి, శరీరం కాదు. నువ్వు నీ మనసు నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకిష్టం. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. నువ్వేం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకి చాలా బాధగా అనిపించి అక్కడే కూలబడి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఆమెకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేసి వచ్చిన ముత్తైదువులు ఆశీర్వదించి వెళ్తుంటే ఈ లోకంలో లేదు దక్షిత. మన బొమ్మలా కూర్చుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దక్షితని పెళ్లి కూతుర్ని చేసి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుంది. కూతుర్ని ఆశీర్వదించి గుండెలకి హత్తుకుంది సావిత్రి. ఈ విషయంలో నేనేం చేయలేకపోతున్నాను అన్నట్లు చూస్తుంటే తల్లి కన్నీటిని తుడిచి ఇదంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని కళ్ళతోనే చెప్పింది. ఇక అంతా రెడీ అవ్వడంతో అమ్మ పదండి, ముహూర్తానికి టైం అవుతుంది అంటూ దక్షితని తీసుకొని బయలుదేరారు. మండపంలో పెళ్లి కొడుకుగా ఆదిత్య కూర్చున్నాడు. పంతులు గారు అబ్బాయితో చేయించాల్సిన తంతును చేయిస్తున్నాడు. ఈ పెళ్లి జరుగుతున్న విషయం దక్షుకి తెలుసో లేదో అన్న దిశగా ఆమె ఆలోచనలు పొంగి పొర్లుతున్నాయి. పంతులు గారు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో దక్షితని మండపంలోకి తీసుకొస్తోంది పర్ణిక. అన్నయ్యకి ఇష్టం లేదని చెప్పొచ్చుగా, ఎందుకిలా బాధపడడం అని ఆమె బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంది. బొమ్మల ఆమె వెంట నడుస్తుందే కానీ మాట్లాడట్లేదు. పీటల మీద కూర్చోబెట్టి పక్కన నిలబడింది పర్ణిక. సావిత్రి, సుహాసిని, సూర్యప్రకాష్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ అది. జీలకర్ర బెల్లం ఇద్దరితో పెట్టిస్తుండగా సడన్గా దక్షిత కళ్ళు అలాగే నిలిచిపోయే దృశ్యం కనిపించింది. మిగతా వారు కూడా అటువైపే చూస్తూ ఉండిపోయారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.